ప్రకాశం జిల్లా కరవుకు కేర్ ఆఫ్ అడ్రస్. దశాబ్దాలుగా సాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. కృష్ణమ్మ పక్క నుంచే ప్రవహిస్తున్న నదీ జలాలకు నోచుకోవట్లేదు. కానీ కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పం, అలుపెరగని కృషి, శ్రీశైల మల్లన్న సాక్షిగా కృష్ణవేణి జలాలు కొండల్ని చీల్చుకొని సొరంగాల నుంచి ప్రకాశం జిల్లాను ముద్దాడబోతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో ఆ శుభ గడియలు వచ్చేశాయి. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు 15.5 లక్షల మందికి తాగునీరు అందనుంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా ఇది ఖ్యాతిగాంచింది. రాష్ట్రంలో రాయలసీమ కంటే కూడా ఇంకా సంక్లిష్టమైన నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతం. వర్షం కేవలం వర్షాధారం వల్లే ఇక్కడ వర్షం పడితేనే నీరు, ఆ నీరు కూడా వర్షాకాలంలో మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత ఇంకిపోతుంది. భూగర్భ జలాలే ఆధారం. ఎలాంటి నదీ ప్రవాహాలు, సాగునీటి ప్రాజెక్టులు లేని ప్రాంతం ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా కొత్తగా నూతనంగా ఆవిర్భవించింది. ఈ ప్రాంతానికి ఒక శుభగడియలు వస్తున్నాయని చెప్పాలి. సాగునీటి రంగంలో దశాబ్దాలుగా వీళ్ళు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోయే రోజు వచ్చేసింది. అది వెలుగొండ ప్రాజెక్టు రూపంలో ఆ శుభగడియలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఇక్కడ మార్కాపురం కేంద్రంగా పెద్దారవేడు, అర్ధవేడు, మార్కాపురం, అట్లాగే దోర్నాల, ఈ 4 మండలాల పరిధిలో ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు సుజల జలాలు కృష్ణానది శ్రీశైల మల్లన్న వెనక భాగం నుంచి ప్రాజెక్టు నుంచి అవన్నీ కూడా జలజలా పారి ప్రకాశం మార్కాపురం ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ వెలుగొండ ప్రాజెక్టు 30 ఏళ్ల నాటి శంకుస్థాపన చేసిన సమయం ఇప్పుడు సరిగ్గా 3 దశాబ్దాల తర్వాత ప్రాజెక్టు పూర్తవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో పోలవరంతో పాటు అన్ని జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్తగా ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించి సమయం ప్రకారం వాటిని ప్రారంభించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా పూర్తి చేస్తున్నాయి. అందులో అతి ముఖ్యమైన ప్రాజెక్టు కరువు ప్రాంతాన్ని చాలా సస్యశ్యామలం చేసేందుకు, ఇక్కడ కనీసం తాగటానికి కూడా నీరు లేదు, అందులో ఫ్లోరైడ్ రక్కసితో ఈ ప్రాంత ప్రజలు అలమటించారు. తాగునీటికి కూడా ఇక్కడ చాలా దశాబ్దాలుగా ఇబ్బందులు పడిన ప్రాంతానికి కృష్ణానది సుజల జలాలు మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఆ శుభగడియలు వచ్చేసాయి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది. ఆ అటవీ ప్రాంతం నల్లమల అటవీ క్షేత్రాల్లో కొండలు కోనల్లో అత్యంత ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని ప్రభుత్వాలు వివాదాలు, అట్లాగే కాంట్రాక్టర్ల వివాదాలు ఇవన్నీ కూడా అధిగమించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు మొత్తం కూడా ఆటంకాలన్నీ అధిగమించి ప్రభుత్వం దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో, ప్రత్యేక కృషితో చేసిన ఫలాలు మనం రాబోతున్నాయని చెప్పాలి. మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, అలాగే ఎర్రగొండపాలెంతో పాటు ప్రకాశం జిల్లాలో దర్శి, కడప జిల్లాలో బద్వేలు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఇదంతా కూడా పూర్తి కరువు ప్రాంతాలు. ఈ కరువు ప్రాంత సీమను సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జలాలను వదిలేస్తున్నారు. నల్లమల సాగర్ ఏర్పాటు చేశారు. దాంట్లో 43 టీఎంసీలు, మొత్తం 53 టీఎంసీల సామర్థ్యం ఉంది. 43 టీఎంసీల పైగా సామర్థ్యంతో అక్కడ నీటి నిల్వ చేసేందుకు కూడా మొత్తం జలవనరుల శాఖ సిద్ధం చేసింది. ఈ నెల 22న ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. సొరంగాలని ఒక ప్రత్యేకంగా రూపొందించారు. 19 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు ఏర్పాటు చేశారు. కొండలు తొలిచి ఎలాంటి బాంబులు లేకుండా పెద్ద పెద్ద యంత్రాలు, టన్నెల్ బోరింగ్ మెషిన్లు విదేశాల నుంచి తీసుకొచ్చి వాటిని తవ్వి సిద్ధం చేశారు. రెండో టన్నెల్లో టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇంకా కొద్ది శాతమే ధ్వంసం చేయాల్సి ఉంది, అది కూడా పూర్తవుతున్నాయి. అలాగే లైనింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఫీడర్ కెనాల్తో పాటు నల్లమల సాగర్ చుట్టూ ఆయకట్టు కూడా నిర్మాణం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ నెల 17వ తారీఖు పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు మనం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా అధికారులు, మంత్రులు కూడా సమీక్ష చేస్తున్నారు. అయితే ఈ మొత్తం పూర్తి పరిసమాప్తి కావస్తోంది. కొంత నిర్వాసితుల సమస్య అయితే ఇంకా ఉంది. నిర్వాసితులకు దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నారు, వారికి పరిహారం చెల్లిస్తున్నారు. ఆ పరిహారంలో ఇంకా తమను కూడా గుర్తించాలి అని కొంతమంది ఇటీవల
వాళ్ళు గ్రీవెన్స్ కలెక్టరేట్లో కూడా అందించారు. దానిపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 18 ఏళ్ళు నిండిన తర్వాత మాకు కూడా అందుబాటులోకి ఇవ్వాలని, అర్హులను కూడా గుర్తించాలని ఇంకా కొంతమంది రావడంతో అది కొంత ప్రభుత్వం ఒక నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు నిర్ణయించారు చెల్లించేందుకు. ఇందులో 318 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా 582 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నిధులు మంజూరు చేస్తుంది. 7 నిర్వాసిత కాలనీలు ఏర్పాటు చేశారు. 4 సిద్ధమయ్యాయి. వాళ్ళకి సౌకర్యాలు కూడా మౌలిక వసతులు కల్పించారు. ఇంకా 3 మాత్రం కల్పించాల్సి ఉంది. ఈ ప్రస్తుతం అయితే మొదటి దశ నిర్మాణంలో ఒక కనీసం డెడ్ స్టోరేజ్ 10 టీఎంసీల వరకు కూడా నీరిస్తే తమ మునిగిపోతాం. 11 గ్రామాల ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఆ మునిగిపోకుండా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా పరిహారం ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలని అన్నారు. దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మొత్తం పశ్చిమ కృష్ణా ప్రాంతంతో పాటు కడప జిల్లా, నెల్లూరు జిల్లా ఈ అత్యంత కరువు ప్రాంతం, దుర్భిక్ష ప్రాంతంగా ఇప్పటి వరకు పేరెనిగ్గాని ఈ ప్రాంతానికి కృష్ణా సుజల జలాలు మొత్తం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు, పంటలను ఈ రైతులు వివిధ పంటలు పండించుకునేందుకు, అట్లాగే 15.5 లక్షల మందికి పైగా తాగునీరు అందించేందుకు ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇది ఒక చాలా శుభపరిణామం చెప్పాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో చాలా పకడ్బందీగా దృఢ సంకల్పంతో చేసిన ఈ ప్రాజెక్టుకు ఈ ప్రజలందరికీ కూడా చాలా మేలు ప్రయోజనం కలిగించనుందని చెప్పాలి. జలవనరుల శాఖ మొత్తం అన్ని పనులు కూడా పూర్తి చేస్తోంది. 22న ట్రయల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత నెలాఖరుకు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించేందుకు జలవనరుల శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, మార్కాపురం. రైట్, ధన్యవాదాలు సాయి కృష్ణ.